పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కాకా జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామగుండం మున్సిపల్ కార్యాలయంలో కాకా జయంతి వేడుకలు నిర్వహించారు. నగర మేయర్ అనిల్ కుమార్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకా బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు చేసిన సేవలను కొనియాడారు. కాకా జయంతి సందర్భంగా గోదావరి ఖని, గాంధీ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కాపాడిన ఘనత గడ్డం వెంకటస్వామికే దక్కుతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించిన గొప్ప నాయకుడాన్ని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వంశీకృష్ణ, మంత్రుల సహకారంతో రామగుండంకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. వెంకటస్వామి గారు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలకు గాను భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వెంకటస్వామి గారు 1972లోనే ఆనాటి రాష్ట్రపతి వివి గిరి గారిని తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీ స్థాపించి మరి ఎంతో మంది విద్యార్థులకు ఈరోజు విద్యను అందిస్తున్నటువంటి గొప్ప విద్యావేత్తగా మరి బాసిల్లుతున్నాడు. ఇలా అంబేద్కర్ కళాశాలలో చదువుకున్న వాళ్ళందరూ కూడా మరి అనేకమైనటువంటి ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఇతర ఉన్నతాధికారులు, డాక్టర్లు, లాయర్లుగా మరి తీర్చిదిద్దబడ్డారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు మరి పెన్షన్ విధానం తీసుకొచ్చి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు పెన్షన్ తీసుకునేటువంటి సౌకర్యం కల్పించినటువంటి మహానుభావుడు. మేము నిజంగా చెప్తా ఉన్నాం, కాకా రుణం తీసుకున్నాం. కాకా మనవాడిని ఇవాళ పార్లమెంట్ మెంబర్గా గెలిపించి ఈ ప్రాంతం నుంచి సుమారుగా 12,000 మెజార్టీ ఇచ్చి గెలిపించిన రామగుండం ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు. తప్పకుండా ఆ కుటుంబంని మా వంతు ఎప్పటికీ సహకారం ఉంటుంది. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి తగినట్టుగా ఈ జిల్లాని, పెద్దపల్లి పార్లమెంట్ని ఒక స్మార్ట్ డిస్టిక్గా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. వారి నాయకత్వంలో మాతో పాటు యువకుడు, చిన్నవాడైనటువంటి వంశీ పార్లమెంట్ సభ్యులు గారు కూడా మాతో ప్రతి అడుగులో కలిసి మాతో పాటు నడుస్తారని చెప్పి మేమందరం కలిసి కట్టుగా ముందుకు పోతా ఉన్నాం. మేము నిజంగా చెప్తా ఉన్నాం, కాకా రుణం తీసుకున్నాం. కాకా మనవాడిని ఇవాళ పార్లమెంట్